హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం మామిడి పండ్లతో మంచి పాయసం రెసిపీని చూపించబోతున్నాను. సాధారణంగా సమ్మర్లో మామిడి పళ్ళు ఎక్కువగా లభిస్తాయి. అలాంటి మామిడి పళ్ళను తినేటప్పుడు చాలా వరకు వేడి చేస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమైనా పిల్లల కోసమైనా వేడి అనేది తగలకుండా సగ్గుబియ్యం కాంబినేషన్లో మామిడి పళ్ళు వేసి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు నీట్గా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చాప్ చేసిన మామిడి ముక్కలను వేసుకోండి. అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలను కూడా వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ను 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్, మామిడి పళ్ళు, పాలు వేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా చక్కెరను వేసుకోండి. నేనైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను వేసుకున్నాను. ఇలా చక్కెరనైనా వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకోవచ్చు. నేను ఈ పాయసాన్ని చక్కెరను బెల్లాన్ని కలిపి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా 2 స్పూన్ల వరకే షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కెరను వేసిన తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని ముందుగా మామిడి పళ్ళ ముక్కలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని బౌల్లోకి వేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వేడి వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. సగ్గుబియ్యం అప్పటికప్పుడు చక్కగా నానిపోవాలంటే కాస్త వేడి వాటర్ని వేసి నానబెడితే చక్కగా నానిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న మామిడి పళ్ళ మిశ్రమాన్నంతా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. మామిడి పళ్ళ మిశ్రమంలో మనం ముందుగానే కార్న్ఫ్లోర్ని వేసి తీసుకున్నాము కాబట్టి త్వరగా చిక్కబడిపోతూ ఉంటుంది. అలాగే ఉండలు అనేది కట్టకుండా కలపడం ఆపకుండా కలుపుతూనే ఉండండి. ఇలా అయితేనే ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మామిడి పళ్ళ మిశ్రమం అంతా కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త లోతుగా ఉన్న మరొక బౌల్ని తీసుకొని అందులోనికి సగం వరకు వాటర్ని పోయండి. తర్వాత ముందుగానే నానబెట్టి తీసుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇలా వేసుకున్న వాటర్లోకి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఉడికించుకోండి. సగ్గు బియ్యాన్ని ముందుగానే నానబెట్టి తీసుకున్నాము కాబట్టి ఉడికించడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే 5 నుంచి 6 నిమిషాల లోపల చక్కగా ఉడికిపోతాయి. సగ్గు బియ్యం ఉడికింది అని తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా సగ్గు బియ్యాన్ని గరిటెలోకి తీసుకొని చూస్తే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఇలా అయితే సగ్గు బియ్యం పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్పై స్ట్రైనర్ను సెట్ చేసుకొని ఇలా ఉడికించి తీసుకున్న సగ్గు బియ్యాన్నంతా స్ట్రైనర్లోకి పోసేయండి. ఇలా సగ్గు బియ్యాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి చల్లటి వాటర్తో 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా చక్కగా సగ్గు బియ్యాన్ని కడిగి తీసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టేసేయండి. తర్వాత మరొకసారి మిక్సీ జార్ని తీసుకొని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 కప్పు వరకు ఐస్ క్యూబ్స్, అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఐస్ క్యూబ్స్ను వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి 1/2 కప్పు వరకు ఐస్ క్యూబ్స్ను వేసుకోండి. ఐస్ క్యూబ్స్ అనేవి మీ దగ్గర అందుబాటులో లేకపోతే 1/2 కప్పు వరకు కూల్ వాటర్ని కూడా వేసుకోవచ్చు. ముందుగా షుగర్ లెవెల్ని కాస్త తగ్గించుకొని తీసుకున్నాను. తేనెను వేసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకే షుగర్ని యాడ్ చేసుకున్నాను. కాబట్టి
పావు కప్పు వరకు స్వీట్నెస్కి తగినట్టుగా తేనెను కూడా వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి మొత్తంగా షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా తేనెను వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని క్రీమ్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మామిడి పళ్ళ మిశ్రమం చిక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్తో వస్తే సరిపోతుంది. తర్వాత మిక్స్ చేసుకోవడం కోసం కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకున్న మామిడి పళ్ళ మిశ్రమాన్ని మొత్తం బౌల్లోకి వేసుకోండి. తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకోండి. సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మామిడి పళ్ళ మిశ్రమం సగ్గుబియ్యం కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా సగ్గుబియ్యం మొత్తం మామిడి పళ్ళ మిశ్రమంలో చక్కగా కలిసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మరొక అరకప్పు వరకు మామిడి ముక్కలను వేసుకోండి. మామిడి ముక్కలను వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన కాజు, బాదాం, పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్న తర్వాత మరొకసారి పాయసం మొత్తం కలిసేలా కలిపి కూల్గా సర్వ్ చేసుకోండి. సమ్మర్లో మామిడి పళ్ళను తిన్న వేడి చేయని హెల్దీ సమ్మర్ స్పెషల్ కూల్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.